ఇష్టంగా చేస్తున్నావా కష్టంగా చేస్తున్నావా మొహమాట? తినాలన్న ఇష్టంతో చేస్తున్నా. బజ్జీలు అంటే ఇష్టం నాకు చాలా. ఏమో అనుకున్నా మా ఆయన బాగా చేసిన బజ్జీలు సూపర్ ఉన్నాయి. ఉల్లిగడ్డలు వేసి చేస్తే పకోడీ అనుకుంటారేమో, ఇది పకోడీ కాదు. పకోడీ కొంచెం గట్టి గట్టిగా అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అది వేరే. ఇది సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి. మీకు మా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో ఏం చూపిస్తున్నాం తెలుసా? అందరికీ కూడా బజ్జీలు తయారు చేయడం చూపిస్తున్నాడు మా ఆయన. యాక్చువల్గా ఈరోజు నేను గట్టిపప్పు చేసిన. గట్టిపప్పు అంటే అందరికీ మన ఛానల్లో చూపించిన తెలిసే ఉంటుంది. పాతకాలం స్టైల్లో పప్పు అంటే ఇప్పుడు టమాటా పప్పు, పాలకూర పప్పు ఇట్లా కాదు. మా అమ్మ చూపించింది. 2 రోజులు 3 రోజులైనా పాడు కాదు ఆ పప్పు అని. దాంట్లో జస్ట్ ఎల్లిపాయలు, చింతపండు, బెల్లము, కారం పొడి బాగా ఎక్కువ వేసుకుంటాము. పుల్ల పుల్లగా, కారంగా, తీయగా, కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ఆ పప్పు చేసినా అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా మజ్జిగ చారు పెడుతున్నా. మా ఆయన అన్నాడు నాకు అన్నంకి ఏదన్నా అంచు కావాలి అంటే అప్పుడాలు వేస్తా అన్న. లేదు బజ్జీలు నేనే చేస్తా చూడని చెప్పి బజ్జీలు చేయడానికి అని వచ్చిండు. ఏం బజ్జీలు చూపిస్తున్నావు? ఉల్లిగడ్డతోని బజ్జీ, ఉత్త ఉల్లిగడ్డ మన శనగపిండితోని బజ్జీలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూపిద్దాం అయితే. చూపిద్దాం. పొడుగ్గా సో చిన్నగా నేను చిన్నగా వస్తారు, పొడుగు వస్తే పకోడీ అంటారు. ఓకే, ఇది పకోడీ కాదు కదా. ఏమంటే ఉల్లిగడ్డ బజ్జియా. కొన్ని ఉల్లిగడ్డలు పక్కకు తీసి పెడదాం శైలు. దీంట్లో మిరపకాయలు వేస్తున్నాం కదా, ఈ మిర్చి వేయకుండా కూడా మనం సపరేట్గా చేసుకుందాము, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి మిర్చి వస్తే కొంచెం కష్టమవుతుంది. అందుకనే మనము మిర్చి వేయకుండా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మిగతా ప్రాసెస్ అంతా సేమ్, కానీ పచ్చిమిర్చి ఇంట్లో వేయము, అందులో వేస్తాం అంతే కదా. అవును శైలు, ప్రాసెస్ అంతా సేమ్, ఓన్లీ మిర్చి ఒక్కటే వేయట్లేదు దాంట్లో. మనం ఉల్లిగడ్డలలో మనం ఇప్పుడు కట్ చేసిన మిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ ఉప్పు ఉల్లిగడ్డలతో కలిసినప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయి దాంట్లో నుంచి. ఆ నీళ్ళు ఎంత నీళ్ళు వచ్చినాయి ఏం సంగతి, అప్పుడు దానివల్ల మనకు ఎంత పిండి కలుపుకోవాలో తెలుస్తుంది. ఓ, అయితే ఇప్పుడు ఉల్లిగడ్డల నుంచి నీళ్ళు ఎన్ని వస్తాయో చూసుకొని దానికి తగ్గట్టుగా పిండి, దానికి తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని పిండి తడుపుకోవాలి, బజ్జీల పిండిలాగా కదా. అంతే. ఇప్పుడు వామ వేసుకోవాలి. ఈ వామ కొంచెం చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. వామ ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది. అవును, కొంతమందికి వామ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, అట్లాంటి వాళ్ళు వేసుకోకున్నా సరే కదా. అవును, వేసుకోకున్నా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. ఇది బజ్జీలకు మనం శనగపిండితో పాటు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటాము. బియ్యం పిండి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కొంచెం ఇది క్రిస్పీగా రావడానికి మనం బియ్యం పిండి వాడుతున్నాం. ఒక 2 స్పూన్స్ అంతా బియ్యం పిండి, ఎక్కువ కాదు. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డలకు తగ్గట్టుగా శనగపిండి వేసుకోవాలంట. పిండి కలిపేటప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డల నుంచి కూడా నీళ్ళు కొన్ని వస్తుంటాయి. నేను అంతా కలిపిన తర్వాత పిండి ఎట్లుండాలనో చూపిస్తాను లాస్ట్కి. కొంచెం ఉప్పు పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి ఇట్లుండాలి. ఒకవేళ మనం గట్టిగా తడుపుకున్నాం అనుకో బజ్జీలు కొంచెం గట్టిగా వస్తాయి. అట్లా అని మరి పిండి ఎక్కువ పలుచగా కలుపుకోకండి. ఇప్పుడు 2-3 చిటికెలంత సోడా వేసుకుంటున్నా. అయితే సోడా వేసుకొని చాలాసేపు ఇట్లా పిండిని పక్కన పెట్టొద్దు. బజ్జీలు వేసుకునే ముందే మనం సోడా వేసుకోవాలి. లేకుంటే మనం ముందే వేసుకున్నాం అనుకో సోడాని, అవి కొంచెం బజ్జీలు నూనె అవుతాయి. మరీ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవద్దు బజ్జీలు. మరీ ఎక్కువ కాల్చుకున్నాం అనుకో టేస్ట్ ఉన్నాయి, మాడిపోయినట్టు కనిపిస్తాయి మనకు.
ఇట్లా నూనె అంతా పోయే వరకు పక్కకు పెట్టాలి. ఇంకా అంతే, మనకు బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఏమో అనుకున్నా, మా ఆయన బాగా చేసిన బజ్జీలు సూపర్ ఉన్నాయి. ఈ బజ్జీలని మామిడి పళ్ళ రసం పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది. మా దగ్గర మేము అట్లా కూడా తింటాం అనమాట. పూరీలకి, బజ్జీలకి, చపాతీకి మామిడి పళ్ళ రసము. మామిడి పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నేను రసం చేసుకొని కొన్ని తింటా. అంటే ఇట్లా మా ఆయనకి వీళ్ళకి అలవాట్లేదు, మా పిల్లలకి, నాకైతే అలవాటు. ఈ బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి. చూసిరు కదా, నచ్చిందా మీకు? అంటే చూస్తే తెలుస్తుంది, ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు నచ్చిందా, ఎట్లా అనిపించిందో ట్రై చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి. ప్రస్తుతానికి వీడియో నచ్చితే మాత్రం మా వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.